అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనిషి జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యం. అది లేనప్పుడు మనం ఎన్ని సాధించినా సరైన గుర్తింపు రాదు. జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకోండి. ఆచార్య చాణక్యుడి విధానాల్లో నిజాయితీ లేని వ్యక్తి జీవితం పతనం ఖాయమని చెప్పబడింది. నిజాయితీ లేని వ్యక్తి తక్కువ సమయంలో విజయం సాధిస్తాడు, అయితే ఆ విజయం ఎక్కువ కాలం నిలవదని తన అభిప్రాయం. నిజాయితీ లేని వ్యక్తి ఎల్లప్పుడూ లోలోపల కంగారు పడతాడని, ఇదే నిజాయితీ లేని మనిషికి లభించే అతిపెద్ద శిక్ష. జీవితాన్ని భారంగా గడుపుతారు. అందుకే ఆచార్య చాణక్యుడు నిజాయితీకి దగ్గరగా ఉండాలని, ఎల్లప్పుడూ మనస్సాక్షిని వినమని సూచించారు. ఆచార్య చాణక్యుడు తక్షశిలలో అధ్యాపకునిగా పనిచేశారు. అంతేకాదు, అతను జీవితంలోని ప్రతి రంగంలో జ్ఞానవంతుడు, గొప్ప పండితుడు. మనిషి జీవితాన్ని ఆనందమయం చేసేందుకు మంచి చెడుల గురించి వివరిస్తూ చాణక్యనీతిలో పేర్కొన్నాడు. జీవితంలో ఏ పనులు చేస్తే విజయం సొంతమవుతుందో, ఆనందాన్ని పొందవచ్చో చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రంలో రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడండి. మనిషికి సోమరితనం శత్రువు అని మనమందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది 100% నిజం. ఆచార్య చాణక్యుడు సోమరితనాన్ని మనిషికి అతిపెద్ద శత్రువుగా అభివర్ణించాడు. శ్రమ పడడానికి ఇష్టపడమని, వ్యక్తి ఎల్లప్పుడూ జీవితంలో అభివృద్ధి పొందేలా ఆలోచించమని పేర్కొన్నాడు. వ్యక్తి విధిని మార్చగల సామర్థ్యం శ్రమ అంటే హార్డ్ వర్క్లో మాత్రమే ఉన్నదని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో సోమరితనం వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. తన మనస్సాక్షిని విని జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు, జీవితంలో విజయాన్ని కూడా సాధిస్తాడు. ప్రసంగంపై నియంత్రణ ఆచార్య చాణక్యుడి విధానంలో జీవితం సంతోషంగా ఉండటానికి, విజయవంతం కావడానికి అతిపెద్ద రహస్యం వాక్కు నియంత్రణని చెప్పబడింది. తన మాటలను అదుపులో ఉంచుకునే వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని పొందడమే కాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటారని చాణక్యుడి నీతిశాస్త్రంలో చెప్పబడింది. అదే సమయంలో మాటలను నియంత్రించుకుని వ్యక్తులు సమాజం నుండి తిరస్కరణ పొందుతారు. అంతేకాదు, మాటలు నియంత్రించుకోని వ్యక్తులు సమాజంలో తిరస్కరణ పొందుతారు. మనిషి పనికిరాని విషయాలను మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం వల్ల ఒక్కొక్కసారి వివాదాల్లో చిక్కుకుంటాడు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అందువల్ల విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మాటపై నియంత్రణ చాలా ముఖ్యం. అంతేకాదు, ప్రతి మాటలో నిజాయితీ అనేది కనబరిచేలా ప్రవర్తించాలి. నిజాయితీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా విజయాన్ని సాధించగలడు అనడానికి ఇదే ఒక నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్.